ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ ఈ రోజు అహం సత్యబోధక చెన్నైలో మరి ప్రతి సోమవారము జరుగుతున్నటువంటి అపురూపమైనటువంటి అరుదైనటువంటి కార్యక్రమం రుద్ర ప్రశ్న. అలాంటి రుద్ర ప్రశ్నలో పరిశీలన చేస్తూ మనకు అద్భుతమైనటువంటి ప్రవచనం చేయడానికి మన గురువు గారు డిఎస్ శాస్త్రి గారు వచ్చున్నారు. వారికి మన ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున, మరి నూతనంగా చేరినటువంటి సభ్యుల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రుద్ర ప్రశ్నలోకి మనం ప్రవేశిద్దాం. సార్, మీకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. వినపడుతుంది కదా? ఓకే సార్, ఓకే సార్. ఓం నమో భగవతే రుద్రాయ. సో 4వ అనువాకంలో మొదటి 2 మంత్రాలు మనం పూర్తి చేసుకున్నాం. మన శరీరం వీటిని అన్వయం చేసుకోవటం, ఏది తెంచాలి ఏది పెంచాలి ఆ మాదిరిగా సాధనలో నిమగ్నమై ఆ భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందాలి, ప్రయత్నం చేయాలి. దానికోసమే మానవ జీవితం అన్న విషయాన్ని ఆ 2 మంత్రాల్లో తెలుసుకున్నాక, ప్రపంచంలో మనం చరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా దుర్వాస మహర్షి చెప్తున్నటువంటి, ఈ మంత్రద్రష్ట అయినటువంటి దుర్వాస మహర్షి చెప్తున్న అనేక జాగ్రత్తల్లో మొట్టమొదటి జాగ్రత్తని ఈ 3వ మంత్రంలో మనం తెలుసుకుంటాం. ఇది చిన్న మంత్రం, మోస్ట్ ప్రాబబ్లీ యు దిస్ మంత్రం టుడే. సో ఈ 3వ మంత్రాన్ని 2 పదాలు, అందులో 2 భగవంతుడి యొక్క 2 ప్రత్యేక నామాలు అందులో మనకు కనపడతాయి. నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ ఓ నమః. గృత్సేభ్య గృత్సపతిభ్య, ఇది ఇందులో ఉన్నటువంటి 2 విశ్వేశ్వర నామాలు. మామూలుగా మనం అర్థం తీసుకునేటట్టయితే, స్వామి నా శరణాగత స్వీకారాలు, ఈ శరణాగత నమస్కారాలని స్వీకరించే ఓ మహానుభావ, గృత్స రూపంలో అంటే విషయలోలుల రూపంలో ఉన్నటువంటి ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారము. విషయలోలు నుండి గృత్సుడు అంటారు. లేదు అమాయకుడు, చేతకానివాడు, అసమర్థుడు, లేదు చిన్న బాలుడు, ఇంకా తన యొక్క ఇంద్రియాల పటిమ పొందనివాడు, శిశు ప్రాయంలో ఉన్న బాలుడు, ఆ మాదిరి వాడిని గృత్స అని పిలుస్తారు. లేదు అమాయకుడు కూడా, అంటే ఎంతో పెద్ద వయసు వచ్చింది కానీ ఏ రకమైనటువంటి ఇంద్రియాల మీద వాటి మీద ధ్యాస లేదు, ఈ ప్రపంచం ఉంటే కూడా ఏ రకమైన ధ్యాస లేదు. సో ఊరికే ప్రపంచంలో ఉంటున్నాడు, మనకి ఏ రకంగానూ ప్రాపంచికంగా ఏ రకమైనటువంటి సంబంధం లేని విధానంగా కనపడుతూ ఉంటాడు. సో అట్లాంటి వాడిని కూడా గృత్స అనే పదంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ గృత్స రూపంలో ఉన్న నీకు నమస్కారం, ఈ గృత్సపతి రూపంలో అట్లాంటి వాళ్ళందరికీ అధికారిగా, పరమేశ్వరుడిగా, శక్తిగా ఉన్నటువంటి నీకు నమస్కారం అని సాధారణంగా మనం అర్థం చెప్పుకోవచ్చు. దీనికి మోస్ట్ ప్రాబబ్లీ ఆ మంత్రద్రష్టకి అనేక మంది అరణ్యంలో ఏదైనా ఈ మాదిరి లౌకిక జీవితంలో ప్రపంచాన్ని మరిచి ఏ రకమైన ఇది లేకుండా ఇంద్రియ లోలత్వంతో ఉన్న వాళ్ళు ఎవరన్నా దర్శనం ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ యొక్క దర్శనాన్ని భగవంతుడి యొక్క దర్శనంగా ఈ రూపంలో మహర్షి, ఆయన అంశ స్వరూపుడైనటువంటి మహర్షి దుర్వాస మహర్షి, ఆయన ఆ మాదిరి అనుభూతి పొంది ఉండొచ్చు. లేదు ఏదన్నా ఒక మహానుభావుడు ఎవరన్నా ఆ మాదిరిగా దర్శనం ఇచ్చి ఈ దర్శనానికి ప్రేరణ కావచ్చు. సో మామూలు అర్థం కనుక తీసుకునేటట్టయితే విషయలోలులు, లేదు అమాయకులు, లేదు అజ్ఞానులు, ఏ రకమైనటువంటి ప్రాపంచిక ధ్యాస లేని మామూలు మనకి అంటే ప్రాపంచికంగా పనికిరాని వాళ్ళు అన్న పద్ధతిగా అట్లాంటి వాళ్ళందరికీ పతిగా నీకు నమస్కారం అనే మాట అర్థమవుతుంది. సో దీనిలో ఉన్న ప్రత్యేక అర్థాలు కనుక మనం తీసుకున్నట్టయితే, త్రిపుటియుత మానవత్వాన్ని గురించి ఈ గృత్స ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. కారణం ఏమంటే, 2వ అనువాకంలోనే ఆ పశుపతిత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం.
పశుత్వం పశుపతిత్వం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్న తర్వాత ఈ గృత్స మళ్ళీ గృత్సపతి అని చెప్తున్నారు. విశ్వంలో ఉన్న పశువులన్నిటికీ నువ్వే పతి అని చెప్పి ఆ పశువుకి మనం వచ్చిన డెఫినేషన్ కూడా ఏమిటి? ఆ బ్రహ్మ కీట ఇది పశువు. విశ్వంలో మనని సృష్టించిన బ్రహ్మ దగ్గర నుంచి సృష్టించబడి ఒక ఏకకణ తత్వం, ఏకకణ జీవి కూడా అక్కర్లేదు, ఒక నిర్జీవి అనుకున్నటువంటి సింగిల్ సెల్ ఏదైనా ఉంటే, ఒక హైడ్రోజన్ పరమాణు యొక్క మూల కేంద్రకంలో ఉన్న ఒక చిన్న భాగం, అక్కడి నుంచి ఈ బ్రహ్మ దాకా సమస్తం విశ్వంలో ఉన్నవన్నీ పశువులని, వీళ్ళందరికీ పతి ఎవరో ఆయన పశుపతి అన్న వివరాన్ని రెండో అనువాకంలో మనం 2-3 మంత్రాల్లో మనం తెలుసుకున్నాం. సో ఆ మాట చెప్పినాక మళ్ళీ ప్రత్యేకంగా గృత్సపతి అని చెప్పడానికి అర్థం ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని 2 రకాలుగా లేదా 3 రకాలుగా దీన్ని మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో త్రిపుటి పరంగా మానవత్వాన్ని మనం విశ్లేషిస్తే కేవలం మానవుడు మాత్రమే సృష్టిలో త్రిపుటియుత జీవి. అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 కలిసి ఉన్నటువంటి జీవి. మిగతా జంతుజాలం ఉంటావా, శరీరము ఆత్మ ఉన్నది కానీ మనసు లేదు. సో దేవతలు, మహానుభావులు, జ్యోతిర్మయ స్వరూపులు, ఇది ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఈ మహాదేవతలు ఎంత ఉన్నారు, వాళ్ళంతా జ్యోతిర్మయ స్వరూపులు, కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శరీరం లేదు. సో సంకల్పం చేసే శక్తి గల సంకల్ప వికల్పాత్మకమైన మనసుతో కూడిన శరీరం వాళ్ళకి ప్రత్యేకంగా లేదు. ఏ పరిధిలో వాళ్ళని పెట్టారో, ఏ క్రియలో వాళ్ళని నియమించారో ఆ పని చేసుకోవటం తప్ప, ఆ అవతార పరిసమాప్తి అయ్యేదాకా పని చేయటమే తప్ప ఇతరత్రమైనటువంటి కర్మాధికారం లేని వాళ్ళంతా. సో కేవలం సృష్టిలో త్రిపుటియుతమైనటువంటి మానవుడు, నిఠారైనటువంటి వెన్నెముకనుడి మానవుడు, కర్మకి మనస్సు కలిగిన మానవుడు, కర్మాధికారంతో పుట్టినవాడు మాత్రమే ఈ త్రిపుటియుతమైన మానవుడు అని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ పశుత్వాన్ని కనుక మనం అర్థం చేసుకునేటట్టయితే పశుపతిని డెఫినేషన్ మనకి తెలిసింది కాబట్టి అనేక రకాల మానవులు మనం చూస్తున్నాం, అనేక స్థాయిల్లో ఉన్న మానవులు మనం చూస్తున్నాం. సాక్షాత్తు భగవాన్ పరమేశ్వరుడి మానవ అవతారంలో మనం చూసాం. అత్యంత హేయంగా జీవిస్తున్న మానవుని కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ అవగాహనతో మనం ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో మన జీవితాన్ని గడపాలి అనే దానికి ఈ అంశావతారమైనటువంటి మహర్షి దుర్వాస మహర్షి మనకి చేస్తున్న సంకేతం, సూచనగా ఈ మంత్రాన్ని మనం తీసుకోవచ్చు. సో మానవుడిని కనుక శారీరక స్థాయిలో జీవించే మానవుడిని మనం చూసేటట్టయితే వాడిని ద్విపాద పశువు అనొచ్చు. ఏమిటి? 2 కాళ్ళతో ఉన్నటువంటి పశుతుల్యుడు. ఆకారం మాత్రం మనిషిది ఉన్నది తప్ప, ఇప్పుడు రకరకాల చూద్దాం, రేపిస్ట్ ఆర్సే పైశాచిక ప్రవృత్తితో అందరినీ బాధ పెట్టేవాళ్ళు. సో ఈ మాదిరి మానవత్వం, ఈ మాదిరి ఆకారం ఉన్న మానవత్వరహితమైన మానవులందరినీ కూడా ద్విపాద పశుతుల్యులు ఆ కేటగిరీ కింద వాళ్ళు వస్తారు. కొంతమంది మనస్సు ఉంటుంది, ఆ మనస్సు ఏం తోస్తే అది చేస్తూ ఉంటారు. ఆ మనోమయ జీవితాన్ని మాత్రమే గడుపుతూ వాళ్ళ సంతోషం, ఆనందం కోసం మాత్రమే జీవించే సంకుచితత్వంతో ఉండే మానవుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ సంకుచితత్వాన్ని పశుత్వంగా మనకి చెప్పి వాడిని ఆ స్వార్థ మానవ రూపంలో ఉన్నటువంటి పశువులు, అంటే వాడి సుఖం తప్ప మిగతా ఏ సుఖం. పశువుకి లక్షణం ఏమిటి? అవతల జంతువు చచ్చిపోయినా సరే దీని ఆకలి తీరితే చాలు. సో ఆ మాదిరి కొంచెం లైట్గా ఉన్నటువంటి స్వార్థభావంతో ఉండే స్వార్థభావ పశువు కింద ఆ కేటగిరీ వస్తారు. సో ఇందులో బుద్ధితో జీవించే మానవును బుధజనుడు అంటారు. ఆ బుద్ధి చేసే మొట్టమొదటి పని ఏమిటి? వాడిని సాధనలో ప్రవేశపెడుతుంది. ఆ సాధనలో ఉన్నవాడిని సాధక పశువు అనొచ్చు. ఇప్పుడు మనమంతా అదే కేటగిరీకి వస్తాం. సాధనలో ఉన్నాము, ఏదో మంచి పనులు మనకు తోచినవి, స్వామి చెప్పినవి, మనం నమ్మినవి ఏవో కార్యక్రమాలు చేస్తూ సాధనలో ఉన్నటువంటి, ఇంకా మనకి ఆ పశుపతిత్వం మనకు రాలేదు కాబట్టి సో సాధక పశువులుగా వాడిని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆత్మస్పృహ మనకు కలుగుతుంది. ఆత్మస్పృహతో మనం జీవిస్తూ ఉంటాము. చాలా జ్ఞానులు, మహాయోగులు, ఎంతో మంది మహర్షులు మనకు కనపడుతూ ఉంటారు.
చాలా ఉదాత్తమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళని జ్ఞాన పురుషులు, అమృత పురుషులు అనే స్థాయికి చెప్పొచ్చు. సో విశ్వం అంతా ఒకే ఒక తత్వం. శ్రీ రమణ మహర్షి లాగాను, రామకృష్ణ పరమహంస లాగా కోటిలో ఒకడెవరో ఉండొచ్చు. మహానుభావులు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మనకి దర్శనం ఇవ్వకపోయినా కొంతమంది సృష్టిలో ఉంటూ ఉంటారు. సో ఆ జీవ బ్రహ్మైక్యత్వాన్ని సాధించి ఏకం సత్ అనే తత్వాన్ని మాటల రూపంలో కాకుండా మనది వాచా వేదాంతం, వాళ్ళది అనుభవ వేదాంతం. సో ఆ వేదాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు విశ్వం మొత్తం అంతా కూడా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వంగా, ఒకే ఒక పరమాత్మగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని మాత్రమే చూసే స్వామి మనకి చెప్పిన, ఎప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మన అడ్రస్ చేసేటప్పుడు ఒక మాట, అదే మాట గుర్తు చేసుకోండి. ఆ మాదిరిగా తుల్యమైనటువంటి మానవులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పశుపతి స్థాయికి చేరినటువంటి రుద్రతత్వంగా ఇన్ని 5 రకాల స్థాయిల్లో మానవులు ఉంటూ ఉంటారు. వీళ్ళందరిలో ఎవరెవరు ఎట్లా ఉన్నా సరే సాధనలో ఉన్నటువంటి అద్వైత సాధకుడు వాళ్ళందరిలో ఉన్నటువంటి భగవతత్వాన్ని మాత్రమే గుర్తెరగాలి తప్ప వాళ్ళని ఇతర విధానాలుగా తప్పు పట్టుకునేది, చులకన చేసే పని చెయ్యరాదు అన్న సంకేతాన్ని మహర్షి మనకి ఈ మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో ఈ గృత్స అనే పదాన్ని వివేకహీనత అనే పదంగా అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆ తెలివితేటల్ని ఉపయోగించుకుని తన పురోగతికి ఉపయోగించిన వివేకం లేదు. దీనికి పెద్దవాడు మనకి చెప్పే మాట ఏం చెప్తా, ఆహార నిద్ర భయమైధునాని సమానమేకం పశుభిన్న నరానాం వివేకమేతద్ విశేషం తద్వివేకహీన పశుభి సమాన. సో ఆ వివేకాన్ని మేల్కొల్పు, అంటే వివేకం అంటే ఏమిటి? ప్రేమతో కూడిన బుద్ధిని వివేకం అనొచ్చు. నిష్కామమైనటువంటి ప్రేమతో, స్వార్థమైన ప్రేమతో కాదు. స్వార్థమైన ప్రేమని అనేక పేర్లతో పిలుస్తాం. కామం అంటాం, వాత్సల్యం అంటాం, ఇష్టం అంటాం, కానీ ప్రేమ అనం. ప్రేమ అనే పదం చాలా మిస్యూజ్డ్ పదం. చాలా తేలిగ్గా అన్నిట్లో ప్రేమ ఉంటుంది, కానీ సంపూర్ణమైన ప్రేమ అనేది కేవలం భగవంతుడి దగ్గర మాత్రమే మనం చూడగలిగే దివ్యమైన ప్రేమ. సో ఆ స్థితిని బుద్ధికి కలిపేటట్టయితే కలిగే స్థితిని వివేకం అనొచ్చు. ఆ వివేకంని ఉపయోగించి తన పురోగతి, తను పశు స్థితి నుంచి పశుపతిత్వానికి ప్రయత్నం చేసే సాధన చేస్తున్నావా? ఉంటే వివేకాన్ని సద్వినియోగం చేస్తున్నావు. లేదు లౌకికమైనటువంటి సంపాదన కోసం, ఇంకో దానికోసం నీ తెలివితేటలు, బుద్ధి ఉపయోగపడుతోంది అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సో ఈ మాదిరిగా అంటే ఇప్పుడు ఇంద్రియాలకి దాసుడయ్యి కేవలం ఇంద్రియాల పరమైనటువంటి జీవితాన్ని, అంటే పశుతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుండే ఉన్నటువంటి స్థితిలో వాళ్ళల్లో కూడా నువ్వు భగవంతుడి తత్వాన్నే చూడవలసి ఉంటుంది. కారణం సాధకుడు కాబట్టి. ఎప్పుడు ఈ సత్యసాయి సేవా సమితికి వచ్చినప్పుడు సేవకులతో ఒక మాట చెప్తూ ఉండేవాడిని మాటల్లో, రకరకాలుగా మిగతా వాళ్ళు మనతో ప్రయత్నం చేయొచ్చు, కారణం వాళ్ళెవరు సేవాదళ సభ్యులు కారు. మనం సేవాదళ సభ్యులం కాబట్టి మనలోనే సహనం ఎక్కువ ఉండాలి. వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం మనకంతగా పనికిరాదు. సో అట్లా అద్వైత సాధనలో ఉన్నటువంటి సాధకుడికి ఇట్లాంటి వాళ్ళు రకరకాల సంపూర్ణమైనటువంటి మనోచాపల్యంతో జీవిస్తున్న మనుషుల్ని కూడా ఇదేదో భగవంతుడి యొక్క లీల, ఇందులో ఉన్నటువంటి భగవతత్వాన్ని మాత్రమే మనం చూడాలి తప్ప వాళ్ళని తప్పులెన్ని, ఆ తప్పులు విమర్శాత్మకమైన దృష్టితో మనం డిస్కస్ చేయడం వగేరా వగేరా పనికిరాదు అన్న సంకేతాన్ని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. వెనక ఒక సందర్భంలో చెప్పిన కథ ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఏమిటది? ఒక సన్యాసి ఇంటికి రావటం, ఆ సన్యాసిని భోజనం పెట్టడంలో ఆ పెరుగు తీసుకుని ఆవిడ పెరుగు గంప పట్టుకొస్తుంటే ఆ గంపలో ఉన్నటువంటి గుడ్డ తొలగి వాయువుకి ఆకాశంలో గరుత్మంతుడు తీసుకుపోతున్న పాము యొక్క విషం కక్కి ఆ ముంతలో ఉన్న పెరుగులో పట్టడం, ఆ సాధువు చచ్చిపోవటం. ఈ పాపాన్ని ఎవరికి వేయాలో అర్థం కాక యముడు కూడా తల పట్టుకుని కూర్చున్న సందర్భంలో, అంటే పాపాన్ని వాయుదేవుడికి వేయలేడు, లేదు ఎవరికి వేసే అవకాశం లేదు, అంటే ఎవరు కూడా స్వయాన కారణం కాలేదు. అట్లాంటి స్థితిలో చిట్ట చివరికి దాన్ని ఏం చేస్తారు? ఈ ఉబుసుపోకగా కబుర్లు చెప్పుకుంటూ
అటుపక్క ఇటుపక్క డౌన్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న విషయానికి ఎంత పెద్ద రాద్ధాంతపడాలే, ఆవిడ విషం పెట్టింది, ఆవిడ చచ్చిపోయినాడు కాబట్టి ఆవిడకే పాపం వేయాలి అని నిర్ధారణ చేసిన వ్యక్తులకి చిట్ట చివరికి ఆ యతిని చంపిన పాపాన్ని యమభటులు రాయటం అనేది ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో అనేక రకాలైన స్థితుల్లో ఉన్న వ్యక్తులు మనకి కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పులు కాక అందులో ఉన్నటువంటి మనకు అర్థం కాలేదు, నిజమే అర్థం కాలేదు, మనకు అర్థం కాలేదని తెలుసుకొని అక్కడికి ఆగిపోవటం అనే ఒక మనస్తత్వాన్ని సాధకులు డెవలప్ చేసుకోవాలి అనే సంకేతాన్ని ఇందులో మనకి ఇస్తూ దీన్ని అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో ఈ పరంగా కూడా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ పరంగా జరిగిన ఒక కథ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఏమిటా సంభాషణ అంటే, ఒక కారికోట ఉన్నది మనకి శ్రీశైలం, అనేక మంది మనం అంతా పోతూ ఉంటాం. ఆ పోయే దోవలో ఇంకా శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చే ఇంకా పూర్తిగా మనకి కనపడుతూ ఉండదు, కానీ ఒక పర్టికులర్ స్థానంలో ఒక నిర్మాణం అక్కడికి పోయి కనుక మనం చూసేటట్టయితే ఆ శ్రీశైలంలో అంటే శ్రీశైల శిఖరం మనకి దర్శనమిచ్చే శ్రీశైల గోపుర శిఖరం మనకు కనపడే స్థితి ఉంటుంది. అక్కడికి పోయి మనం ప్రత్యేకంగా శ్రీశైల శిఖరాన్ని ముందు దర్శనం చేసుకుని తర్వాత శ్రీశైలం పోవటం, దండం పెట్టుకోవటం ఇవి కూడా చేస్తూ ఉంటాం. సో ఆ కార్యక్రమం ఏమిటంటే, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఈ మాట అంటే ఏమిటి దాని అర్థం? శ్రీశైల శిఖరాన్ని మనం చూశాం కాబట్టి శ్రీశైల శిఖరం ఎవరైతే దర్శించుకున్నారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. దీనికి పార్వతీదేవి శివుడిని ప్రశ్న వేస్తుంది. స్వామి, ఇట్లా అంటున్నారు కదా, నిజంగా శ్రీశైల శిఖరాన్ని చూసిన వాళ్ళందరికీ ముక్తి కలుగుతుందా? లక్షల మంది ఎంతో మంది దర్శనం చేసుకుని వస్తున్నారు, వీళ్ళంతా కూడా ముక్తి పొందుతారా అని అడుగుతుంది. షిరిడి సాయిబాబాని ఎవరైతే మీ దర్శనం, మీరు సాక్షాత్ భగవంతులు కదా, ఎవరైతే మీ దర్శనం చేసుకుంటున్నారో వీళ్ళంతా ముక్తి పొందుతారా అని అడిగినప్పుడు చెప్పిన కథ కూడా ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో స్వామి అంటాడు, శివుడు అంటాడు, వాళ్ళు నమ్మకంగా కనుక నిజంగా త్రికరణ శుద్ధిగా శ్రీశైల శిఖరాన్ని చూడటం మూలంగా వాళ్ళకి పునర్జన్మ నశిస్తుంది అన్న నమ్మకంతో చేసేటట్టయితే తప్పకుండా జరుగుతుంది అంటారు. అది నిజమా? ఎట్లా సాధ్యమవుతుంది అనే మాట అడిగినప్పుడు ఒక లీల చేస్తారు ఆయన. ఏమిటా లీల? ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో, అంటే దాదాపు వయసు 90 సంవత్సరాలు, ఆ వృద్ధ బ్రాహ్మణుడిగా ఓపిక లేని విధానంగా ఆయన ఆయన చేసే ప్రయత్నం ఏమిటి, అందులో ఆ నది ఆ ఒడ్డు పక్కనే, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ బాట ఏదైతే ఉందో ఆ బాటలో ప్రయాణం చేస్తున్న బాట పక్కనే ఒక చిన్న కొలను, ఆ కొలంలో ఈయన స్నానం చేసేదానికి దిగినట్టు, ఆవిడికి తగ్గట్టుగా అంతే వృద్ధాప్యంలో ఉన్నట్టు పార్వతీదేవి. సో ఈ వృద్ధుడైన బ్రాహ్మణుడు స్నానం చేస్తూ ఆయన కాలు జారి పైకి లేవలేని స్థితిలో ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో ఎవరైతే వచ్చి సహాయం చేసేదానికి ముందుకు వస్తారో నువ్వు ప్రయత్నం చేయి, కనుక్కోమంటాడు ఆయన. సహాయం చేసేదానికి ముందు రావటం అంటే ఏమిటి? ఆ వచ్చిన వాళ్ళకు ఒక కండిషన్ పెడుతుంది పార్వతీదేవి. అమ్మా, ఈయన చాలా నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మడు కాబట్టి ఏ రకమైన పాపము చేయని వాళ్ళు ఎవరన్నా కనుక ఉండేటట్టయితే అప్పుడు పర్వాలేదు, కానీ పాపం చేసిన వాళ్ళు ఎవరన్నా పొరపాటుని ముట్టుకునేటట్టయితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అంటే ఏమిటి? అక్కడ సహాయం కావాలి. ఆ ముసలాయన పైకి లేవలేకపోతున్నాడు, ఈవిడ అంతకన్నా ముసలిది కాబట్టి ఈవిడ సహాయం చేయలేకపోతుంది. సో వచ్చేవాళ్ళని సహాయం అడుగుతారు. సో సహాయం చేసేదానికి ఎంతో మంది భక్తులు వస్తూ పోతున్నవాడు, ప్రతివాడు సహాయం చేసేదానికి దగ్గరికి వస్తారు. ఆ దగ్గరికి వస్తున్న సందర్భంలో ఆ వచ్చిన వాళ్ళకి పార్వతీదేవి మాట చెప్తుంది, అమ్మ చాలా సంతోషం, మీరు సహాయం చేసేదానికి దగ్గరికి వచ్చారు, కానీ ఇది ఒక కండిషను, ఏ రకమైన పాపం మీరు చేసి ఉండకపోయేటట్టయితే ఆయన్ని ముట్టుకోండి, లేకపోతే కొంచెం ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది. అందులో అర్థం ఏమిటి? సహాయం చేస్తే బాగానే ఉంది, కానీ ఆ సహాయం చేసేదానికి వచ్చినవాడు పాపం చేయకుండా ఉన్నవాడు ఎవడుంటాడు? వచ్చిన ప్రతివాడు ఓహో నేను ఫలాని పాపం చేశాను, ఆ చేసిన పాపాన్ని గుర్తు చేసుకోవటం, సహాయం చేయకుండా వెళ్ళిపోవటం, ఇట్లా ఎంతో మంది మాదిరిగా జరుగుతూ ఉంటుంది. సో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఆ మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఆయన అక్కడే ఉంటాడు. ఆ ముసలమ్మ పాపం
అదే మాదిరిగా ఉంటుంది, అదే స్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంతలోకే వేశ్యా వృత్తిలో ఉన్న ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ఆ వచ్చినప్పుడు వీళ్ళు పార్వతీదేవి ఇదే మాదిరిగా సహాయం చేసేదానికి అక్కడ దగ్గర రావటం, పార్వతీదేవి ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఆవిడంటుంది, అమ్మా నేను వేశ్యావృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ శ్రీశైల శిఖరాన్ని చూశాను, ఇంకేమిటి పాపం ఆయన ఆయన పరమేశ్వరుని చేపుచ్చుకు లాగటం, ఇద్దరు నిజ దర్శనం అయ్యటం, దాంతో ఆటోమేటిక్గా సో వాళ్ళకి ముక్తి. అంటే అంత నమ్మకంతో ఉన్నామా? ఎప్పుడు మనం ఆ మాట అనుకుంటూ ఉంటాం, భగవంతుడు అని మనం నమ్మాం కాబట్టి భగవంతుడు అయినాడు. అంటే భగవంతుడి కన్నా కూడా మనకి ఆ నమ్మకం చాలా ప్రధానము. సో భగవంతుడు అని మనం నమ్మాం కాబట్టి భగవంతుడు అయినాడు అంటంలో ఉద్దేశం, అంత నమ్మకంగా నీ సాధన ఉన్నదే, నువ్వు చేస్తున్న పని మీద సంపూర్ణమైన నమ్మకంతో చేస్తున్నావా? చేస్తుంటే ఎస్ సాధ్యము. ఆ మాట అంటే ఈ మహర్షి దుర్వాస మహర్షి గొప్ప సాధకుడు. సాధన చేసేటప్పుడు సపోజ్ భగవంతుడు మనం నమ్మాం, సత్యసాయి బాబా భగవంతుడు, నమ్మి నిజంగానే 100% మనం ఉన్నామా? ఉండేటట్టయితే పొందవలసిన స్థితి మనం పొంది తీరుతాము అన్న సందేశాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం ఇస్తుంది. ఒకటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక వాటి మీద మనకి విమర్శనాత్మక అంటే నెగిటివ్ గా విమర్శనాత్మకమైనటువంటి దృష్టి ఉండకూడదు, అదొక సంకేతం. రెండోది, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం చేసే పని ఉండాలి. ఈ రెండు సంకేతాల్ని కూడా చాలా సింపుల్ గా గృత్స అనే ఒక చిన్న పదంలో మహర్షి మనకి ఏమిచ్చి చూడడం మనం చూడొచ్చు. సో ఇంకొక మాదిరిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ గృత్స ప్రభువుని చిన్న పిల్లవాడు, ఇంకా ఇంద్రియాలు పూర్తిగా ఇంద్రియ తత్వం అంటే ఏమిటో తెలియని చిన్న వయసులో ఉన్నవాడు, అంటే సంపూర్ణమైన అమాయకత్వం. మనం పెద్దవాళ్ళు ఒక కార్యం కూడా చెప్తుంటారు, బాలుడికి పరమేశ్వరుడికి తేడా లేదు, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటూ ఉంటారు. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంపూర్ణమైనటువంటి అమాయకత్వంతో ఉన్నటువంటి స్థితిలో సాక్షాత్ వాడు పరమేశ్వర తత్వంగా ఉంటుంది సుమా. దీనికే దృష్టాంతంగా మనం ఏం చెప్పుకుంటాం, మొట్టమొదటి మంత్రం మొదటిసారి మనం చెప్పుకుని ఒకసారి కోహం తత్వం సోహం తత్వం ఒకసారి గుర్తు చేసుకోండి. కడుపులో బిడ్డగా ఉన్నంత కాలం భగవంతుడి యొక్క జ్ఞానము ఆ దృష్టి మనకున్నది. భూమి మీద పడంగానే ఈ ప్రపంచం యొక్క వాసనలు ఎప్పుడైతే మనకి తగిలినాయో మనకు ఆ జ్ఞానం నశించి నేనెవడు అని కొట్టుకునే స్థితి వచ్చింది. అంటే లౌకికమైన ప్రపంచంలోకి రాకముందు మనకున్న జ్ఞానాన్ని లౌకిక ప్రపంచంలో పోగొట్టుకున్నాం కాబట్టి లౌకిక ప్రపంచ విముఖతతో భగవంతుడి పరంగా నువ్వు ఉన్నావా? ఆ మాదిరిగా ఉండేటట్టయితే వాడు భగవంతుడికి దగ్గర అవుతాడు అన్న పరంగా చిన్నపిల్లల పరంగా అన్వయం చేసుకోవచ్చు. అమాయకుడు అంటే అజ్ఞాని అని లౌకికంగా మాట్లాడుతున్న మాటనే వేదాంత పరంగా కనుక మనం భావించేటట్టయితే అమాయకత్వం అంటే మాయని జయించటం, అంటే సాక్షాత్ హనుమంతుడిలాగా ఉన్నదైన స్థితి వానర స్థితి. శివుడే సాక్షాత్ వానర స్థితిలో హనుమంతుడిగా వచ్చినప్పుడు స్థితి ఒక్కసారి ఊహించండి. సో దీనికే మనకి కథ రూపంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రావణ సంహారం అయిపోయింది, అందరూ లంకకి చేరారు. లంకకి చేరిన తర్వాత కొంతకాలానికి రామ పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఆ పట్టాభిషేక సందర్భంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి బహుమతులు, మతి బహుమతి, ఉన్న ఒక్క మతితోనే మనం చస్తూ ఉంటాం. బహుమతి అనేక మతులు కనుక చేరినాయి అనుకోండి, ఒకసారి ఆలోచించండి పరిస్థితి. కాబట్టి ఆ బహుమతుల మీద ప్రాధాన్యత, దానికి ఎట్లా ఆలోచించాలి అనే పరంగా కనుక హనుమంతుడి కథను ఒకసారి ఆలోచించేటైతే అందరికీ అన్ని రకాల బహుమతులు ఇచ్చిన రాముడు హనుమంతుడికి ఏమి ఇవ్వకుండా ఊరుకోవటం, మనకు అర్థం కావాలి అంటే సభికులకు అర్థం కావాలి, మానవాళికి అర్థం కావాలి భగవతత్వం యొక్క రహస్యం అన్న మాటని అది తెలుసుకుని తెలిపేదానికి సీతాదేవి రాముడిని ప్రశ్న వేయటం, అంత సహాయం చేసిన రాముడికి హనుమంతుడికి ఏమి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, ఏమి ఇస్తారు అంటే, సో నువ్వు ప్రయత్నం చేయమని ఆయన అంటాం. ఆ మాదిరిగా ఆ హనుమంతుడి యొక్క తత్వ దర్శనానికి మనకి గోచరించేటట్టుగా చేసిన సీతాదేవి ఆయనకు ఒక హారం ఇవ్వటం,
హారాన్ని ఆయన కొరికి ప్రయత్నం చేసి చెవిలో పెట్టుకుని ఏమిటి ఆయన నువ్వు ఆ పనులు చేస్తున్నావు, ఏమిటి దాని అర్థం అంటే, అమ్మా ఎక్కడైనా రామనామం వినపడుతుందేమో అని వింటున్నాను. ఆవిడ అంటుంది, అది జడ పదార్థం కదా, జడ పదార్థంలో ఎట్లా భగవతత్వం ఉంటుంది? దానికి ఆయన సమాధానం, మనతో సమాగం చెందినాక ఇంక జడ పదార్థం కూడా ఎంతో పరవశించిపోతుంది కదా తల్లి. సో అది ఎట్లా సాధ్యమో అందరికీ చూపించమంటుంది ఆవిడ. నాకు చూపించు. ఆయన తోకలోంచి వెంట్రుక దిగితే ఆ వెంట్రుక రామశబ్దంతో వైబ్రేట్ కావటం. అంటే ఓంకారం యొక్క ఒక డెఫినేషన్ ఇక్కడ మీరు మొట్టమొదటిలో చెప్పుకున్న ఓంకారం యొక్క డెఫినేషన్ ఒకటి గుర్తు చేసుకునేటట్టయితే, జడ పదార్థాల్లో కూడా ప్రవేశించి దాన్ని తన్మయత్వం చేసే స్థితి ఉన్నటువంటి ఓంకార స్వరూప అనే ఓంకారానికి ఉన్న అర్థాలు మనం చెప్తాం. అంటే అది ఎందులో అయితే ప్రవేశిస్తుందో విశ్వం మొత్తం కూడా నీ నా అనే తేడా లేకుండా నీళ్లలో వేసిన ఉప్పు ఏ మాదిరిగా నీరంతా వ్యాపిస్తుందో ఆ మాదిరిగా ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసినటువంటి ఓంకారనాదం విశ్వంలో చైతన్యం జడం అనే తేడా లేకుండా మొత్తంలోనూ వ్యాపించే తత్వం. సో అది నాద బ్రహ్మానుభూతి. ఆ నాద బ్రహ్మానుభూతి పొందినటువంటి మహానుభావులైనా సరే, అట్లాంటి అమాయకులు మాయని జయించిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పది కేవలం ఆ శివశక్తి స్వరూపుడైన పరమేశ్వరుడే. అంటే ఒక పక్క ఏకకణ తత్వం, జీవి కూడా కాదు, ఏకకణ తత్వం దగ్గర నుంచి బ్రహ్మ దాకా అందరికీ పతి, ఈ పశువులందరికీ పతి అని అనటంలో దీన్ని కనుక అన్వయం చేసుకున్నట్టయితే, సో కారణ జన్ములైనటువంటి మహానుభావులైనటువంటి హనుమంతుడు లాంటి మహాజ్ఞానులకు కూడా పతి ఎవరయ్యా అంటే సాక్షాత్ నిరాకార పరతత్వం పరమేశ్వరుడు అన్న అంతవరకు దీని యొక్క ఈ గుత్స లౌకిక జీవి కానివ్వండి, సాధక జీవి కానివ్వండి, సాధన పూర్తయినటువంటి మహాజ్ఞాని కానివ్వండి, అద్వైతి ఆదిశంకరుడు లాంటి అద్వైతి కానివ్వండి. ఆదిశంకరుడు కూడా ఒకసారి దత్త రూపంలో అంటే దక్షిణామూర్తి రూపంలో ఇచ్చిన రూపాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆదిశంకరుడు కన్నా అద్వైతి జ్ఞాని ఎవరు ఉండరు. అంటే అట్లాంటి వాళ్ళకి కూడా పతిత్వాన్ని పరమేశ్వరత్వాన్ని ఇండికేట్ చేస్తుంది ఈ మంత్రం. కాబట్టి ఈ లిమిట్లెస్ గా ఉన్నటువంటి ఈ తత్వం యొక్క అనుభూతి నీకు కావాలనేటట్టయితే ధ్యేయం అంతా దాని మీదే ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఏ ఏ శక్తి నీకైతే ఉన్నదో దేన్ని తెంచాలి, దేన్ని తుంచాలో తెలుసుకున్న తర్వాత తెంచిన వాటిని వదిలేసేసి ఆ ఏదైతే మిగుల్చుకున్నావో ఆ శక్తుల్ని ఈ పరంగా ఉపయోగించు అన్న అన్వయాన్ని 4, 1, 2 మంత్రాలతో ఈ మంత్రాన్ని అన్వయం చేసుకుంటే మనకు కలుగుతుంది. ఇదే అంటే ఈ పరంగానే దత్తాత్రేయ తత్వాన్ని గురించి మనం ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం. బాలోన్మత్త పిశాచవత్. ఏమిటి, ఓ చిన్న పిల్లవాడు, వాడు ఏం చేయబోతున్నాడో ఎవడికి తెలియదు. అనేక రకాలైన పనులు చాలా యాక్టివ్గా చేస్తూ ఉంటాడు. ఉన్మత్తుడు అంటే పిచ్చెక్కినవాడు. ఆ పిచ్చివాడి చేతిలో రాయి అనే సామెత కూడా మనకి తెలుసు. ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో మనకి తెలియదు, కానీ వాడు చేస్తూ ఉంటాడు. పిశాచవత్ దయ్యం పట్టినవాడు. ఆ దయ్యం పట్టిన వాడి పరిస్థితి కూడా అదే మాదిరి ఉంటుంది. దత్తప్రభు యొక్క చర్యలు ఈ ముగ్గురు చేసే పనులు మాదిరిగా ఉంటాయట. కాకపోతే తేడా ఏమిటంటే ఈ బాలోన్మత్త పిశాచులు ఈ మూడు, ఈ పిల్లలు కానీ పిశాచం పట్టిన వాడు వీడు చేసే పనులలో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి జ్ఞానం లేదు. కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో జగత్ హితం కోసం, భక్తుల్ని అనుగ్రహించే దానికోసం, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ పురోగతి కోసం దత్త ప్రభు అంటే స్వయంగా తనని తాను దత్తం చేసుకున్నటువంటి పరమేశ్వరుడు లాంటి వాడు, సత్యసాయి లాంటి వాళ్ళు చేసే పనులలో అంతరార్థం మనకు అర్థం కాదు. స్వామితో మనకి నిత్యానుభవంలో ఆయన అనేకం చేస్తున్నారు. మనకి ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేపెట్టారు, ఎందుకు ఇట్లా అనుకున్నారు మనకి తెలియదు. ఓసారి ఇట్లా అంటారు, ఎందుకంటారో మనకి తెలియదు. అందులో అఖండమైనటువంటి పరమార్థం ఉంటుంది. సో ఆ స్థితి దాకా కూడా వీళ్ళందరికీ కూడా ఒకే ఒక ప్రభు. కాబట్టి ఆ ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ఏ ప్రభు మీదైతే మనం పూర్తిగా నమ్మామో ఆ సంపూర్ణమైనటువంటి నమ్మకంతో నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధతో చేసేటట్టయితే ఆ భగవంతుడి యొక్క స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికే ఇంకొక దృష్టాంతం కూడా మనం తీసుకోవచ్చు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో జరిగిన సంఘటన ఒకటి మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఏమిటంటే అది లహరి మహాశయ గురించి మీరు వినుంటారు. ఇది యోగానందే మహాగురు, ఆయనే మరణాన్ని జయించినటువంటి మహాయోగి. ఆయనకు గురువు గారు
యుక్తేశ్వరగిరి మహారాజ్. ఆయన చనిపోయిన తర్వాత కూడా శిష్యుడి యొక్క అవసరం కోసం శరీరాన్ని ఒకసారి మళ్ళీ ధరించి దర్శనం ఇచ్చి ఆయనతో 3 గంటలు గడిపి వెళ్ళినటువంటి మహాయోగి. ఆయనకి గురువు గారు లహరి మహాశయ్. అంటే సాక్షాత్తు డైరెక్ట్ గా మహావతార్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకుని మానవులందరికీ దాన్ని స్ప్రెడ్ చేసేదానికి వచ్చిన మొట్టమొదటి రిప్రజెంటేటివ్ మహావతార బాబాజీ యొక్క మొదటి శిష్యుడు. విశ్వంలో ఆ క్రియాయోగాన్ని ప్రవేశపెట్టినటువంటి జ్ఞాని ఆయన లహరి మహాశయ అంటారు. కొన్ని సందర్భాల్లో నక్షత్ర స్వరూపంలో, జ్యోతిర్మయ స్వరూపంలో ఆయన ప్రయాణం చేసి గురువు గారి దగ్గరికి పోవటం అనేవి కూడా రికార్డ్ అయి ఉన్నాయి. కొంతమంది భక్తులు ఆయన్ని ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకి అనుమతించకపోయినా సరే ఆయనకు అటు ఇటు చేరు ఫోటో తీస్తారు. మిగతా అందరూ ఫోటోలో పడతారు కానీ ఆయన మాత్రం ఫోటోలో పడ్డు. స్వామి ఏమిటిది మీరు ఫోటోలో రాలేదంటే, ఎవడన్నా లైట్ ని ఫోటో తీయగలుగుతారా అని అడుగుతాడు. అంటే ఆల్రెడీ జ్యోతిర్మయ స్వరూపాన్ని నువ్వు ఫోటో తీయగలుగుతావా? ఆ మాట వాళ్ళకి అర్థం కాదు. సరే, అప్పుడు ఈసారి ఫోటో తీసుకొని వస్తాను. ఈసారి ఫోటో తీసుకున్నప్పుడు మళ్ళీ మృణమయ శరీరంతో వాళ్ళ మధ్యలో ఫోటోలో కనపడతాడు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ మహానుభావుడి పరమ గురువు, ఒక సందర్భంలో ఆయనకి ఈ యోగం పేరు మీద, జ్ఞానం పేరు మీద ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వంచనాత్మకమైన గురువుల మీద చాలా వాళ్ళని దండించే పద్ధతిగా కూడా ఉండేది ఆయన అలవాటు. వాళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని నోరు మోయించి పిచ్చి పని ఇంకోసారి చేయకుండా వాడు కోపడి పంపిస్తూ ఉండేవాడు. మహావతార్ బాబాజీకి బహుశా ఈయనకి ఈ విషయంలో కూడా జ్ఞానోదయం చేయాలి అనే సంకల్పం కలుగుతుంది. ఆ సంఘటన ఇట్లా జరుగుతుంది. బ్రహ్మాండమైన కుంభమేళ, లక్షల కోట్ల మంది జనం వచ్చే ఆ కుంభమేళాకి ఒకసారి లహరి మహాశయ తన శిష్యులతో కలిసి వస్తాడు. ఎవరో చెప్తారు ఆయనకి, ఇక్కడ ఒక వంచనాత్మకమైన గురువు ఒకడు పెద్ద డేరాది వేసుకుని చాలా హంగామా చేస్తున్నాడు, ఎంతో మందిని అతను మోసం చేయటము, వాడంతా మోసపు మాటలు విని మోసపోవడం జరుగుతోంది అనే మాట లహరి మహాశయకి చెప్తారు. లహరి మహాశయ వెంటనే అతన్ని బుద్ధి చెప్దామనే ఉద్దేశంతో శిష్యులతో సహా అక్కడికి పోతాడు. అక్కడికి పోయినాక ఈయన చూసిన దృశ్యం చూసి ఒక్కసారి ఆల్మోస్ట్ షాక్ అయిపోతాడు. అంతటి మహాయోగి షాక్ అయిపోతాడు. ఏమిటి ఆయన చూసిన దృశ్యం? సాక్షాత్తు తన గురువైనటువంటి మహావతార్ బాబాజీ ఆ దొంగ బాబాకి కాళ్ళు విసుకుతున్నాడు. దాన్ని చూసి ఈయన ఆశ్చర్యపోయి, సహజంగా జ్ఞాని కాబట్టి తన గురువు గారు తనకిస్తున్న సందేశం ఏమిటో అర్థం చేసుకుంటాడు. ఏమిటి ఈయన అర్థం చేసుకున్న సందేశం? ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా గురుత్సులు, రకరకాల వాళ్ళు, లౌకిక నాటకులు ఇవన్నీ ఉంటారు. వాళ్ళ మీద తప్పు పట్టుకునే విధానంగా కాకుండా ఆ భగవంతుడి యొక్క లీల ఏమిటో నాకు అర్థం కాలేదన్న భావంతో తప్పు పట్టుకునే ధోరణి, వాళ్ళలో తప్పులు ఎన్నే పద్ధతి మానుకో అన్న సంకేతం అర్థం చేసుకుని ఆ మాదిరి వెంటనే అక్కడి నుంచి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. షిరిడి అవతారంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి ఈ పరంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక ఫకీర్, ఆ ఫకీర్కి ఈయన తన శిష్యుడిగా, అంటే షిరిడి సాయిబాబా నా శిష్యుడు, ఈయన కూడా శిష్యత్వం ఒప్పుకుని ఆ ఫకీర్ని గురువులాగా యాక్ట్ చేస్తాడు. అట్ట కొన్నాళ్ళు నడుస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక దేవి ప్రసాద్ పండితుడు ఒకడు ఆ ఫకీర్ని చేసి బయటికి పంపించడం అంటే ఆ భగవంతుడి యొక్క సమదృష్టి మనకు అర్థం కావడం కష్టం. అందువల్ల మనకు అర్థం కాని దాన్ని ఇది నాకు అర్థం కాలేదు అంతవరకే తప్ప అందులో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు అన్న సంకేతాన్ని, అంటే ప్రపంచంలో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. మంచి కన్నా చెడే మనకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా కనపడుతున్న చెడు మీద విశ్లేషణాత్మకంగా చెడుని విశ్లేషణ చేయటం అనేది దానివల్ల ఉపయోగం ఉండదు సుమా. మీరు భగవంతుడి యొక్క అన్వేషణలో ఉన్నారు కానీ ప్రపంచంలో ఉన్న చెడుని అన్వేషించేదానికి మీ జన్మ వేస్ట్ చేసుకోవద్దు అన్న ఆధ్యాత్మిక సూచనని మహర్షి ఈ మంత్రం ద్వారా మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో సాధనాపరంగా చెప్పాలి, ఇందులో దీని యొక్క మార్గదర్శకత రెండు. ఒకటి, ఏ దృష్టికి ఎందుకోసం అయితే మన జీవితం వచ్చిందో దానికోసం ప్రయత్నం చేయటం. రెండు, దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచం వైపు కొంత విముఖత, అంటే
దాన్నన్నిటినీ మనం ప్రపంచంలో మార్చేదానికి మన వంతు కృషి మనం చేయటమే తప్ప దీనికోసం మనసులో చర్చిస్తూ ఆ చెడు మీద దృష్టి పెట్టి దాన్ని ఇంకొంచెం ఎనాలిసిస్ చేసే పద్ధతి వద్దు అన్న సంకేతంగా ఈ రెండుగా దీని యొక్క మార్గదర్శి కింద మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రానికి అనుగుణమైనటువంటి ఈ మంత్ర భావానికి చెప్పే శ్లోకపరంగా గృత్సానాం గృత్స్నపది జ్ఞానిన జ్ఞానావధిన, ఆయనే జ్ఞాని. జ్ఞానం యొక్క అవధి ఎక్కడైతే ఉంటుందో ఆ జ్ఞానానికి అవధి కూడా ఆయనే. జ్ఞానానికి అవధి లేని జ్ఞానం, అవధి లేని జ్ఞానానికి అవధి అంటూ ఉండేటట్టయితే అది పరమేశ్వరుడు మాత్రమే. దానికే పెద్దలు మనకని చెప్పి సర్వజ్ఞ నామధేయము శర్వునకే, ఇంకా ఎవరికి చెల్లదు అని. శ్రీనాథుడు ఒక సంఘటనలో దీన్ని చాలా చక్కగా చెప్తాడు. జరిగిన సంఘటన శ్రీనాథుడి జీవితంలో జరిగిన సంఘటన అది. కోమటి వేమారెడ్డి దగ్గర ఆయన ఆస్థాన కవి. ఆ రెడ్డి గారి కొడుకుని, రాజుగారి కొడుకుని ఇంకొక రాజు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన పేరు, ఆయనకి చాలా పాండిత్యం అంటే పిచ్చి. ఆ రాజుగారు బంధిస్తాడు, తీసుకుపోయి. ఈ కోమటి రెడ్డి గారికి చాలా మనసులో కొడుకుని విదిలించుకురావాలి, ఈయన దగ్గర ఆసక్తి లేదు, ఏం చేయాలి? శ్రీనాథుడితో చెప్పి బాధపడతాడు. సరే, శ్రీనాథుడు ఆ రాజ్యానికి పోయి ఆయనకు ఒక ఆసు కవిత్వం చెప్తాడు. సో ఏమిటది? సర్వజ్ఞ నామధేయము శర్వనకే రావుసింగ భూపాలునికే ఉర్వించెలును, ఇతరుని సర్వజ్ఞుడు అంటే కుక్క సామజమనుటే. అంటే అతని పేరు సింగభూపాలుడు, రావు సింగ భూపాలుడు. ఈ సర్వజ్ఞ నామధేయం ఆ శర్వుడికి చెందుతుంది, రావు సింగ భూపాలుడికి చెందుతుంది, ఇంకెవరికి చెందుతుంది అనగానే ఆయన తబ్బిపోయి నీకు ఏం కావాలి కోరుకోమంటాం. ఈ రాజుగారి కొడుకుని వదిలిపెట్టమని నేను అడగటం, ఆయన సంతోషంగా రాజుగారి కొడుకుని వదిలిపెట్టడం. ఆయన కొడుకుని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముఖంలో కొంచెం సంతోషంతో పాటు కొంచెం బాధ కనపడుతుంది. శ్రీనాథుడు మహా తెలివిగల వాడు, సరస్వతి పుత్రుడు. ఆయనకి విషయం అర్థమవుతుంది. ఎందుకు ఈయన బాధపడుతున్నాడు? స్వామి, ఎందుకు రాజుగారు బాధ? ఎందుకంటే నువ్వు రావుసింగ భూపాలుని సర్వజ్ఞుడు అని పొగిడావు కదా, అది మనసులో బాధ కలిగింది. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకుంటే మీకు ఆ బాధ కలగదని అదే పద్యాన్ని మళ్ళీ శ్రేష్ఠగా చెప్తాడు. సర్వజ్ఞ నామధేయము శర్వునికే రావుసింగ భూపాలునికి ఏ ఉర్వించెల్లును, రావుసింగ భూపాలునికే ఉర్వించెల్లును. ఆ కే దీర్ఘం తీస్తే ఏ ఉర్వించెల్లును అంటే రావుసింగ భూపాలుడికి ఇట్లాంటి నామం చెప్పేదానికి అవకాశం ఎక్కడన్నా ఉందా అంటే అవకాశం లేదు. ఒకే మాట, ఆ శ్లేష చూడండి, ఆ తెలుగులో ఉన్నటువంటి బ్యూటీ, ఆ పద విభజన చేయటంలో వాడికి చెల్లదు, కేవలం శర్వుడికి మాత్రమే అని నేను చెప్పాను అనగానే వెంటనే కావిలించుకుని ఆయన చేస్తాం. సో అట్లా ఈ జ్ఞానావధి, జ్ఞానానికి అవధి లేదు, కానీ అవధి లేని జ్ఞానానికి అవధి ఎక్కడ అంటే కేవలం పరమేశ్వరుడు మాత్రమే అన్న సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. జ్ఞాన అజ్ఞాన అతీతార్థంచ ఏకవిల్లం శివార్పణం. సృష్టిలో అనేకమైన అజ్ఞానం నేను చూస్తున్నాను, నేను జ్ఞానిని ఇంకా కాలేదు. సో ఈ జ్ఞానము అజ్ఞానం, ఈ తర్క వితర్కాలతో నా బుర్ర చెడగొట్టుకునే ఆ స్థితి నాకు కలగకుండా నీ శరణాగతితో నేను పొందవలసినటువంటి పరమ అవధి ఏదైతే ఉందో దాన్ని పొందగలిగేదానికి ఈ త్రిగుణాత్మకమైనటువంటి బిల్వపత్రాన్ని మీ పాదాలకి త్రికరణ శుద్ధిగా సమర్పిస్తున్నాను అన్న భావంతో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ మంత్రంలో ప్రధానమైన భావం. అంటే దూర్వాస మహర్షి మనకి సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్త పరంగా చెప్తున్నటువంటి అంశాలు కాబట్టి ఆ ప్రధానమైన అంశాలు రెండింటినీ కూడా తప్పుల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండాను, లౌకికత్వం మీద కన్నా దాని మీద కొంత విముఖతతో పారలౌకికత, ఆ పరబ్రహ్మ ప్రవీణుడి జ్ఞానానికి ప్రథమోదయవ్యోభిషక్, అది అంటే ప్రథమ ఇంపార్టెన్స్ ని, ఆ భగవతత్వాన్ని అనుభూతి పొందేదానికి ప్రయత్నం చేయటం గాను అర్థం ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను. ఇందులో కలిగిన సందేహాలు కానీ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు నో ఆల్సో దట్ యూ కెన్ ఆస్క్ మీ. ఆ క్వశ్చన్స్ మీరు అడగచ్చు.